అండి, వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్. దిస్ ఇస్ రేవతి. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో మీరు కూడా బాగుండాలి, బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మనమైతే వీడియోస్లలో రాక చాలా రోజులైంది, దగ్గరగా డేస్, వీక్స్, మంత్ కూడా అయిపోవచ్చింది. కానీ నేను రెగ్యులర్గా అయితే వీడియోస్కి అయితే రావట్లేదు. అప్పట్లాగా మీకు మంచి మంచి వీడియోస్కి అండ్ మంచి మంచి మీకు చెప్పే కామెంట్స్ అన్నిటి కూడా రిప్లై ఇస్తూ రెగ్యులర్గా అయితే వీడియోస్ చేస్తూనే వస్తున్నాను. కానీ ఇప్పుడైతే మనకైతే కొంచెం టైం అయితే గ్యాప్ పీరియడ్ అయితే వచ్చిందండి. ఎందుకు అనేది మీకు వీడియోలో ముందు చెప్తానండి. అండ్ దాంతోపాటు ఆల్రెడీ మీకు తెలిసిందే, సార్ కూడా కొంతమందికి కమెంట్ సెక్షన్ లో చెప్పారు. అలాగే ఇంకా కొంతమందికి వాట్సాప్ లో ఇండివిజువల్ గా కూడా అడుగుతున్నారు, ఎందుకు వీడియోస్ చేయట్లేదు, మీరు ఎందుకు వీడియోకి రావట్లేదు అనేసి అడిగారండి. సో ఇంకా చాలా రోజుల నుంచి చాలా మంది అడుగుతున్నారు కాబట్టి సో వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇంటి దగ్గరే ఖాళీగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, 10th కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, బిఏ కానీ, బీకామ్ కానీ, ఎంబీఏ కానీ, ఇలా చాలా మంది మంచిగా డిగ్రీస్ అని చేసి కూడా, అలాగే అది ఎవరైనా సరే ఉమెన్ కానీ అలాగే మెన్ కానీ పెళ్ళైన తర్వాత కూడా జాబ్కి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నా, మంచిగా చదువుకున్నా కానీ ఇంటికాడే ఉన్నాం, ఒక లోనీలెస్ ఉంటుంది ప్రతి ఒక్కరిలో కూడా. సో వాళ్ళట్లో ఏదో ఒకటి చేయాలి అనుకుంటూనే ఉంటారండి. సో దానికి సంబంధించి ఒక మోటివేషన్ వీడియో అనుకోండి. ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది, ప్రతి ఒక్క మహిళకి, ప్రతి ఒక్క అందరు కూడా వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం చదువుకున్న చదువుకి ఖచ్చితంగా మనం ఎంతో కొంత దానికి సాటిస్ఫాక్షన్ చేయాలి, అంటే దానికి ఏదో కొంత మనం ప్రయోజనం చేయాలి. సో దాని భాగంలోనే నేను కూడా అదే చేశానండి. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను, నాదైతే గ్రాడ్యుయేషన్ అయిపోయింది అనేసి. సో నేను ఇట్లనే మా ఇంటి దగ్గర పక్కన కొన్ని స్కూల్స్కి అయితే వెళ్ళానండి. సో అలా కొన్ని స్కూల్స్కి వెళ్తే అందులో ఒక స్కూల్ అని హైర్ చేసుకున్నానండి. సో హైయర్ సెక్షన్స్ వాళ్ళకి 6th, 10th క్లాస్ కండి. సో సోషల్ సబ్జెక్టు అలాగే తెలుగు, ఈ 2 సబ్జెక్ట్స్ అయితే నేను డీల్ చేస్తున్నాను. సో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. ఎందుకంటే మనం కూడా ఒకప్పుడు ఒక స్టూడెంట్స్ దగ్గర నుంచి వచ్చి మళ్ళీ మనం పిల్లలకి టీచ్ చేయాలంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మనం కూడా పొజిషన్ నుంచి మళ్ళీ మనం ఒక టీచర్ పొజిషన్కి వచ్చి టీచ్ చేస్తే అది నిజంగా చెప్పలేని హ్యాపీ అనిపించచ్చు. అండ్ దాంతోపాటు ఒక మంచి ఎక్స్పీరియన్స్ కూడా అవుతుంది. సో ఇలా ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న వాళ్ళందరికీ ఎవరికైనా సరే, వాళ్ళు చదివిన చదువులకి ఇలా చేసి అట్లీస్ట్ ట్యూషన్ పెట్టుకోండి. డిగ్రీ కానీ, ఎంబీఏ కానీ, బీకామ్ కానీ, బీఏ కానీ చేసి ప్రైవేట్ జాబ్స్కి రాలేదు, ఖాళీగా ఉంటున్నాము అనేవాళ్ళు అట్లీస్ట్ అవి వచ్చేంత వరకు ఖాళీగా ఉండేది ఎందుకు? ఇప్పుడు మనకి ఇంకా 3 monthsలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు ట్యూషన్స్కి మంచి ట్యూషన్స్ వెతుకుతూ ఉంటారు. సో మన నాలెడ్జ్ని అక్కడ గెయిన్ చేయండి. మీరు కూడా ట్యూషన్ పాయింట్స్ పెట్టుకోండి, మంచిగా పిల్లలకి నేర్పియండి, మంచి అమౌంట్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రతి మనిషి రోజు ఎంత సంపాదించగలడు, అంటే ఎన్ని మార్గాల ద్వారా సంపాదించగలడు అనేది ఈ మెయిన్ ఉద్దేశం అండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక స్కూల్ పరంగా టీచింగ్ వెళ్తూ కూడా సంపాదించుకోవచ్చు. అలాగే ట్యూషన్ పాయింట్ చెప్తున్నా, ఆ విధంగా కూడా సంపాదిస్తున్నాను. అండ్ ఇంకొకటి శారీస్ బిజినెస్ చేస్తున్నాము, అది కూడా దాని ద్వారా కూడా సంపాదిస్తున్నాను. వీటితో పాటు మోస్ట్గా మనకి బాగా పాపులర్ అవుతుందండి మసాలా బిజినెస్. సో ఈ మసాలా బిజినెస్ అంటే ఒక వ్యక్తి, అది ఉమెన్ కానీ మెన్ కానీ ఎవరైనా సరే, ఒకే బిజినెస్ ఒకటే జాబ్ మీద కాకుండా మల్టిపుల్ చాయిస్ ఆఫ్ మీద మనం మనీని ఎర్న్ చేసుకుంటే 50,000 రూపాయల నుంచి 60,000 రూపాయల వరకు అయితే మనం నెలకు ఈజీగా సంపాదించుకోవచ్చు అండి. అంటే ఒకే జాబ్ కాకుండా మల్టిపుల్ జాబ్స్ కింద తీసుకుంటే ఇలా మనీ అనేది ఎక్కువనే ఎర్న్ చేసుకోవచ్చు. అలాగనే 50,000 నుంచి 60,000 అనేసి మీకు ఆశ్చర్యపోవచ్చు. ప్రతిరోజు మేమేం చేస్తామంటే పలానా టైంలో ఇది చేయాలి, పలానా టైంలో ఇది చేయాలి అనేసి టైం టేబుల్ గా షెడ్యూల్ గా పెట్టుకునేస్తాం. ఈ మేడం వచ్చేసి హైయర్ క్లాసెస్ కి వెళ్తాది, ఓకేనా, 6th to 10th కి హైయర్ క్లాస్ కి వెళ్తాది. 2 సబ్జెక్ట్స్ కలిపి 15,000 ఇస్తారు. ఫర్ డే ఎంత పడింది అప్పుడు? 500, ఓకేనా. అలాగే మసాలా బిజినెస్ లో 500 అట్లీస్ట్ అంటే కూడా 500, ఓకేనా. శారీస్ బిజినెస్ లో ఒక 500 వేసుకోండి, ఓకేనా. 2 శారీస్ 5 డే, ఎందుకంటే మీకు చూపించాం మన బిజినెస్ కూడా చేస్తున్నాం. 500 ట్యూషన్ పాయింట్ ఒక 20 నుంచి 25 మెంబర్స్ దాకా వస్తారు. వాళ్ళు ఒక 500 అంతా ఖర్చులు పోని ఒక రోజుకి 500 వేసుకోండి, ఓకేనా. మన ఇంటి ఖర్చులు అంతా పోని ఒక 500. అక్కడ ఏమైంది? స్కూల్లో 500, మసాలా బిజినెస్ లో 500, శారీస్ బిజినెస్ లో 500, నెక్స్ట్ ట్యూషన్ పాయింట్ లో 500, మొత్తం ఎంత అయింది? 2,000 అయింది. ఫర్ డే మనం ఎంత సంపాదించగలము? 2,000. ఫర్ ఎగ్జాంపుల్తో ప్రూఫ్తో సహా మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు నెక్స్ట్ మీకు పిన్ చేస్తాను మేము ఏమేమి చేస్తాం అనేది. మసాలా బిజినెస్ అనేది మీకు తెలుసు, రీసెల్ బిజినెస్ చేస్తాము, అలాగనే టీచింగ్ ఫీల్డ్ కూడా వెళ్తుంది, అది కూడా మీకు క్లిప్ పెడతాను కావాలంటే, ఓకేనా. ఫర్ డే 2,000 అయితే సంపాదించగలరు. ఎట్టి పరిస్థితుల్లో అయినా కూడా ఒక మనిషి ఏ విధంగా మోసపోకుండా, మోసగిచ్చుకోకుండా
కష్టపడి సంపాదిస్తే పర్ డే 2000 అయితే సంపాదించగలరు. అట్లా నెలకి 60,000 అయితే కంపల్సరీగా సంపాదించగలరు. మీరు అనుకోవచ్చు వీళ్ళందరూ ఎందుకు అబద్ధాలు చెప్తాండ్రు ఎట్లా అని. మేము ఎటువంటి పరిస్థితుల్లో అబద్ధమే చెప్పలేదు, చెప్పం కూడా. ప్రతి నెల ఆమె వెళ్తుంది స్కూల్కి వెళ్తుంది, 15,000 ఇస్తాను 2 సబ్జెక్ట్ కి. ట్యూషన్ పాయింట్లు మీకు ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను. ట్యూషన్ పాయింట్ ఇది కూడా మేము ఏమేమి చేస్తున్నామని, దాంట్లో అమౌంట్ వస్తుంది. ఇప్పుడు మసాలా బిజినెస్ లో కూడా దాంట్లో మీరు పెట్టాము, దాంట్లో ఎంత వస్తుంది. శారీస్ బిజినెస్ లో ఎంత వస్తుందో కూడా ఆల్రెడీ వీడియోస్ అన్ని చూసినాం కదా. కానీ మేము ఎంత సంపాదించుకోవాలి పర్ డే ఒక ఉమెన్ అనుకుంటే, ఒక ఉమెన్ అనుకుంటే ఏదైనా సాధించగలదు అన్నది మీకు ఈ వీడియోలో తెలియాలనేసి మెయిన్ గా పెట్టింది. ఎందుకు ఇన్ని రోజులు రాలేదు మేడం అంటే 10th క్లాస్ కి నెక్స్ట్ మార్చిలో ఎగ్జామ్స్ కాబట్టి ఆమె కొంచెము అక్కడ స్పెండ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే మంచిగా మార్క్స్ రావాలి, వాళ్ళు మంచిగా వృద్ధి చెందాలి కాబట్టి అక్కడ టైం స్పెండ్ చేస్తుంది. కాబట్టి వీడియోలోకి అయితే రావట్లేదు. మెయిన్ గా ఈ వీడియోలో క్లియర్ గా చెప్పేది ఏమంటే, మేము ఒక మనిషి అనుకుంటే ఏ వర్క్ అయినా ఎంత డబ్బులైనా సంపాదించగలడు అన్నదే నా ముఖ్య పాయింట్. ప్లీజ్ అందరూ ఈ వీడియోని అయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే చాలా మంది ఇంటి దగ్గర ఉండి నేనేం చేయాలి, నేనేం చేయలేకపోతున్నాను, నేనేం చేస్తే ఏ విధంగా ఫీల్ అయిపోతా వస్తా అంటారు. మంచిగా చదువుకొని కూడా ఇంట్లో ఉండి ఖాళీగా ఉంటున్నాము, ఏమి చేయలేకపోతున్నాము అనేసి ఫీల్ అనుకుంటారు. అట్లీస్ట్ మీకు జాబ్ దొరికేంత వరకు మీరు చెప్పిన ఈ 4 టిప్స్ లలో ఏవైనా ఒక టిప్ కి ఫాలో అయ్యి టీచింగ్ ఫీల్డ్ అయినా వెళ్ళొచ్చు, ట్యూషన్ కైనా వెళ్ళొచ్చు, సో బిజినెస్ టిప్స్ అయినా అలాంటి మసాలా అట్లీస్ట్ మీకు ఒక జాబ్ దొరికేంత వరకు మాత్రమే. అదర్ మీకు ఒకవేళ జాబ్ దొరికిందంటే మీరు దాన్ని స్కిప్ చేసి మీరు రెగ్యులర్ గా జాబ్ కి కంటిన్యూ అవ్వచ్చు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు అయితే టీచింగ్ చెప్పగలరు, టీచర్ గా పోగలరు, ట్యూషన్ పెట్టుకోగలరు. లేదు మాకు ఎడ్యుకేషన్ కొంచెం ప్రాబ్లమ్ వచ్చాక మసాలా బిజినెస్ చేసుకోగలరు, రీసేలింగ్ బిజినెస్ తీసుకోగలరు. 2 పాయింట్లు మీకు ఏదైనా సరే మంచి బిజినెస్. మేము చేసే 4 బిజినెస్ లో మంచిదే. ఎడ్యుకేషన్ వాళ్ళకి యూజ్ అవుతుంది, అన్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. కాబట్టి 0 పెట్టుబడి అంటే ఇక్కడ చూడండి, మనం స్కూల్లో పెట్టుబడి పెట్టలేదు, ట్యూషన్ లో పెట్టుబడి పెట్టలేదు. కాబట్టి 0 పెట్టుబడితోనే మనం ఎంత సంపాదించుకోవచ్చు. 1000 రూపాయలు 0 పేమెంట్తోనే మనం సంపాదించుకోవాలి. రోజుకి 30,000 వరకు మనం సంపాదించుకోవచ్చు, ఏది ట్యూషన్ స్కూల్కి వెళ్తే. ఎందుకంటే కాబట్టి ఇక్కడ మనిషి ఎన్ని విధాలుగా సంపాదించుకోవచ్చు అన్న ఉదాహరణతోనే మీకు ఈ వీడియో పెట్టాను. కాబట్టి ప్రతి ఒక్కరు నాకు ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. ఎందుకంటే మంచి వీడియో కాబట్టి అందరికి తెలియాలి. ఇంటి దగ్గర నాకు ఏ వర్క్ రావట్లేదు, నాకు ఏ ఆలోచనలు రావట్లేదు అన్న వాళ్ళకైతే మంచిగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మీకు మంచి టిప్స్ తో, ఓకేనా, బిజినెస్ టిప్స్ తో మళ్ళీ కలుద్దాం. ఓకేనా, మంచిగా మళ్ళీ ప్లాన్ చేద్దాము. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.